చూడు, మంచి చెడుల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మంచివాడినైనంత మాత్రాన నడిచి వెళ్తే ఎవడో గౌరవం ఇవ్వడు. నేను చెడ్డవాడినైనా కారులో వెళ్తే అందరూ గౌరవిస్తారు. ఇక్కడ డబ్బు కావాలి, హోదా కావాలి, పరపతి కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్నిసార్లు నటించాలి, మరికొన్నిసార్లు జీవించాలి. కానీ నువ్వు చేసే పనుల వల్ల మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానికి నేనేం చేయను? నేనెవ్వరినీ కావాలని నాశనం చేయడం లేదు. నేను ఎదుగుతూ పోతున్నాను. అందువల్ల ఆటోమేటిక్గా కొంతమందికి కష్టం కలగచ్చు. పాముకి పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి. చూడు మావయ్య, నువ్వు నా మీద ద్వేషంతో నీ ఫ్యామిలీ మెంబర్స్నే పావుల్ని చేస్తున్నావు. అది ఎప్పుడో ఒకప్పుడు నీకు తిప్పి కొడుతుంది. నేను వాళ్ళని పావుల్ని చేయట్లేదు వీణా, ఆయుధాలుగా చేసుకుంటున్నాను. నీలాంటి శత్రువుని ఢీ కొట్టాలంటే ఇలాంటివి చేయక తప్పదు. కనీసం నీ ఇంటి సభ్యులతోనైనా నిజాయితీగా ఉండు మావయ్య. ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయినా ఇలాంటి సూక్తుల్ని నేను అస్సలు పట్టించుకోను. చేత కాని వాళ్లే నీతులు చెప్తారు, బ్రతకడం రాని వాళ్లే వేదాంతం చెప్తారు. సరే మావయ్య, ఏం చేస్తావో చేసుకో. నా పగ తీరకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మామయ్య, మనం ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ అద్దంలో మన మొహం మనం చూసినప్పుడు సిగ్గుపడేలా మాత్రం బ్రతకూడదు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? వీణను కూడా రావద్దని చెప్పాను కదా. వేద చిన్నపిల్లలతో మాట్లాడుతుందేంటి? కొంపదీసి మోక్షం తీసుకొని ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నేను ఊరుకోను. అయినా ఈ అమ్మ మీద అలిగితే నీకేమొస్తుంది? చెప్పు నాన్నా, చెప్పు బుజ్జి తల్లి. ఏమైంది వేద? ఎందుకలా మాట్లాడుతున్నావు? చూడు శ్రీ, పాప నాతో మాట్లాడడం లేదు. ఇది నా మీద అలిగింది. నువ్వైనా దీనికి సర్ది చెప్పు. చిట్టి తల్లి, డాడీతో మాట్లాడు. చెప్పు శ్రీ, అమ్మ మీద అలగడం ఏంటి తప్పు అని చెప్పు. వేద, ఏమైంది నీకు? కడుపులో పెట్టి అలగడం ఏంటి?
కడుపులో బిడ్డేంటి శ్రీ? తను పుట్టింది కదా. పుట్టిందా? ఎప్పుడు? ఎప్పుడో. ఇదిగో ఇంత పెద్దది కూడా అయింది. చిట్టి తల్లి, మీ డాడీ జోక్ చేస్తున్నారు నాన్నా. నువ్విక్కడే కూర్చుని మీ డాడీతో కబుర్లు చెప్తూ ఉండు. నేను వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను. శ్రీ, పాపకి కథలు చెప్తూ ఉండు. నేనిప్పుడే వస్తాను. బొమ్మ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఫీడ్ చేసింది నేనే కదా. వేద కొత్త మాటలు ఎలా ఊహించుకుంటుంది? అసలు బొమ్మతో ఎందుకు మాట్లాడుతుంది? దీనిలో నేను రికార్డ్ చేసిన మాటలే ఉన్నాయి, కొత్త మాటలు లేవు. మరి వేద ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? శ్రీ, పాపకి పాలు పట్టు. పాలు పట్టు శ్రీ. వేద తనకి కడుపు నిండుగా ఉందని చెప్పింది, కాస్త గ్యాప్ ఇవ్వు. పాపకి ఆకలిగా ఉందో లేదో కన్నతల్లిని నాకు తెలీదా శ్రీ? తను నా మీద అలిగి నేను తెచ్చిన పాలు కూడా తాగడం లేదంతే. సరే, నేను తనకి నచ్చజెప్పి పాలు తాగేలా చేస్తాను, సరేనా? ఓకే శ్రీ, నేను నీ మాట నమ్ముతున్నాను. నువ్వే తనకి పాలు పట్టించాలి. పట్టిస్తావు కదా? ప్రామిస్? రానన్నా, పాలు వేడిగా ఉన్నాయే, చల్లారాక డాడీ నీకు పాలు పట్టిస్తారు. తాగేసి నువ్వు బజ్జోవాలి, సరేనా? నేను వచ్చిన తర్వాత ఇద్దరం పడుకుందాం, సరేనా?